శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం సంతానం కాకపోవడానికి గల కారణం ఏందో ఈరోజు తెలుసుకుందాం. కొందరు సంతానం కానందుకు దేవతలను, దేవుళ్ళను విపరీతంగా వేడుకుంటూ ఉంటారు. అయ్యా! మాకు సంతానం కావాలి అని. కానీ వీరు ఎంత వేడుకున్నప్పటికి కూడా సంతానం అన్నది ఏర్పడదు. దానికి కారణం ఏంటి? అంటే కొన్ని కొన్ని స్థానాలలో శని, రాహుగ్రహాలు సంతానాన్ని కాకుండా ఆపుతూ ఉంటాయి. ఇది కూడా ఒక కారణం. తర్వాత గురుగ్రహ ఎనర్జీ ఎప్పుడైతే బాగా లో అయిపోతుందో, ఆ గురుగ్రహ ఎనర్జీ లో అయినప్పుడు కూడా సంతానం కాదు. తర్వాత కాలసర్ప దోషము. కాలసర్ప దోషం ఉన్నా సంతానం కాదు. కాలసర్ప దోషం ఉంటే సంతానం కాకపోగా, వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడము, ఎప్పుడు కూడా ప్రశాంతత లేకపోవడము, ఇంట్లో ఎప్పుడు కూడా కొట్లాటలు, గొడవలు, ఎప్పుడు కూడా ప్రశాంతత లేని జీవితం గడుపుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటి అంటే ఇది కాలసర్ప దోషము. అసలు ఈ కాలసర్ప దోషం ఎట్లా వస్తుంది అంటే, ఎప్పుడైతే మనము పాముని చంపుతామో, పాముని బాధ పెడతామో, మన వల్ల పాము బాధపడుతుందో అప్పుడొచ్చే దోషమే ఈ కాలసర్ప దోషము. దీనికి శాంతి ఎలా చేసుకోవాలి?